అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు వనం సౌందర్యం జమునారాణి. శ్రావణ మాసం ఎప్పుడెప్పుడో శుక్రవారం అనుకున్నాం, మనకి వరలక్ష్మి వ్రతం వచ్చింది. ఈరోజు మా ఇంట్లో వరలక్ష్మి వ్రతం అమ్మవారిని ఇలా తయారు చేసుకున్నాం. అన్ని అమ్మవార్లు గజలక్ష్మి రూపంలో, గజలక్ష్మి అవతారంలో, గజలక్ష్మి రూపంలో ఉన్నారు అమ్మవారు. ఇక్కడ మేమంతా పేరెంట్ వాళ్ళని అరేంజ్ చేసుకున్నాం. అమ్మవారి ప్రసాదాలు 3 రకాల నైవేద్యాలు పెట్టాను. అన్నంతో తయారు చేసింది రైస్ ఐటమ్, మన పులిహోర, దద్దోజనం, పరవన్నం, బూరెలు, గారెలు, శనగలు, నానబెట్టిన శనగలు వాయినాల కోసం, అలానే పళ్ళు, రకరకాల పళ్ళు నివేదనగా ఇస్తాం. అలాగే అమ్మవారికి ఎంతో ఇష్టమైన రకరకాల పువ్వులు, మహాలక్ష్మీదేవి అలంకార ప్రియురాలు కదా, చక్కటి గంధం, తర్వాత మంచి అందమైన జడ, ధనలక్ష్మి రూపంలోని అమ్మవారు వరాన్ని కురిపిస్తూ ఇలా అలంకారం చేసామండి మేము. అలానే ఫ్యాన్సీ దీపాలు 2 కొనుక్కు పెట్టాను, మనం పెట్టుకునే హంస దీపాలు. అలానే పసుపు కుంకానికి తయారు చేసి పెట్టుకున్నాం. ఇవన్నీ ఇవి సో పేరెంట్ వాళ్ళకి ఇవ్వడానికి బత్తాయి పళ్ళు పెట్టుకున్నాను. ఈ వారంలోని ఒక్కో వారంలో ఒక్కొక్క పళ్ళు, ఒక్కొక్క పువ్వులు వాడుకుంటే చాలా బాగుంటుంది. ఆ రకంగా
ఈ వరలక్ష్మి వ్రతాన్ని మనం చేసుకోవచ్చు సంబరంగా. వాయినాలు కూడా మనం ఇచ్చుకుంటాం అన్నమాట. పట్టపురాణి సౌభాగ్యముల బంగారు తల్లి పురందర విఠలుని పట్టపురాణి శుక్రవారము పూజల నందయ సాయం సంధ్యా శుభగడియలలో సౌభాగ్యము పూజల నందయ సాయం సంధ్యా శుభగడియలలో సౌభాగ్య లక్ష్మీ రావమ్మ అమ్మా ఇలా రా నువ్వు, అలా రా, అటు నుండి అలా అలా నిలబడి వెనక్కి వద్దు, అలా అలా నిలబడుకుని రాసి చెప్పాలి. వరలక్ష్మి పూజ రోజు మేము పేరెంటాళ్ళకి తాంబూలం గంధంతో అలంకారం చేసుకుని శ్రీ మహాలక్ష్మి అవతారంగా అనుకోవాలి. మనం పేరెంటాళ్ళు ఈరోజు బొట్టు పెట్టాము. తాంబూలం ఇస్తినమ్మ వాయినం పుచ్చుకుంటినమ్మ వాయినం, ఇస్తినమ్మ వాయినం పుచ్చుకుంటినమ్మ వాయినం. ఎవరమ్మా నువ్వు? వరలక్ష్మి దేవునమ్మా నేను. ఇస్తావమ్మ వరములు, ఇస్తినమ్మ వరములు. ఓకే.